హాయ్ పిల్లల కోసం నారింజ మిఠాయి ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను 1 కప్ మైదా పిండి ఒక గిన్నెలో తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఘీ, కొంచెం ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేసి నార్మల్గా చేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం చూడటానికి నారింజ లెక్క ఉంటుంది. అందుకోసం నేను నారింజ మిఠాయి కాబట్టి నారింజ లెక్క ఉంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం తింటారనేసి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. సో మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి కొన్ని వాటర్ అనేది వేసేసి చపాతీ పిండి కంటే కూడా కొంచెం పలసగా కలుపుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. అప్పుడులోగా మనం ఇక్కడ పాకం అనేది రెడీ చేసుకుందాము. మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ షుగర్ అలాగే 1/2 కప్పు వాటర్ అనేది వేసేసి షుగర్ మొత్తం కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది తీసుకొని కొంచెం ఎడల్పుగా చేత్తోనే చేసుకొని ఇక్కడ నేను స్ప్రైట్ బాటిల్ మూత ఉంటుంది కదా, దాంతో అయితే నేను కట్ చేసుకున్నాను. మీరు అలా వద్దు అనుకుంటే చేత్తోనే చిన్న చిన్న బాల్స్ లెక్క అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మంచిగా అలా రౌండ్గానే వస్తాయి అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సో ఈ మొత్తం ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత పాకంలో వేసేసి మంచిగా పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండగా మొత్తం ఈ మిఠాయికి పట్టుకొని చాలా జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తింటే ఉంటుంది వేరే లెవెల్ అనుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి నారింజ మిఠాయి. మీరు తినే ఉంటారు దాని రుచి. అలాగే సో నారింజ మిఠాయి ఎలా ఉంటాయి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎంతమంది ఈ నారింజ మిఠాయి తిన్నారో నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే నేను చేసిన మిఠాయి పర్ఫెక్ట్గా నేను చేశాననేది నేనైతే అనుకుంటున్నాను. మీరైతే ఎలా చేస్తారు? నేనైతే ఇలానే చేస్తాను. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్. మీరు కావాలనుకుంటే దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది మీడియం సైజ్ అనమాట. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను.